వీక్షకులకు నమస్కారం. మునగాకు, పెసరపప్పు, కొబ్బరి ఫ్రై అన్నమాట. ఇంట్లో మునగ చెట్లు ఉన్నాయి, పెంచుతున్నాము. ఎందుకంటే మునగాకు తింటే 365 రకాలు ఎన్నో రకాల జబ్బులు పోతాయి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మునగాకుని తీసుకొచ్చి పెంచుతున్నాము టబ్బుల్లో వేసి. ఈ మునగాకుని లేతగా ఉన్నది తీసుకుని కడుక్కొని ఇది చేసుకున్నాం. మామూలుగా నూనెలో పోపేని ఉల్లిపాయ వేసుకున్నాక పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు వేసేసుకున్నాం. అలాగే మునగాకును కూడా వేసి బాగా వేపుకున్నాం. ఇంకా మీకు కావాల్సిన మసాలా పొడులు ఏమైనా ఉంటే ధనియాలు, జీలకర్ర, అవి మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేయించి ఫ్రై చేసి వాటిని కొట్టుకుని పౌడర్ వేసుకున్నాం అన్నమాట. మొదటైతే వీడియో అంతా తీయలేదు, లాస్ట్ మినిట్లో అయ్యో ఇది వీడియో తీయలేదని కూరని చూపిస్తూ నేను వివరిస్తున్నాను మీకు. అంతా దించే ముందు 5 నిమిషాల ముందు కొబ్బరి వేసుకున్నాము. వేసుకుని బాగా కలిపి పెట్టుకుని ఉప్పు కారాలు అవి తిన్నాం. ఇది చూడండి, ఇంట్లో పెరిగిన మునగాకు అనమాట. ఆ పైకి వెళ్ళిపోతుంది ఈ టబ్బులోంచి. ఇదిగో ఇలా టబ్బులు తీసుకొచ్చి ఇందులో వేస్తే అదంతా పైకి వెళ్ళింది. కింద అందుబాటులో ఉన్న కొమ్మ ఇరిగిపోయిందనమాట, గాలివానికి పడిపోయింది. ఆ పడిపోయిన కొమ్మలోంచి గుప్పెడు ఆకు తీసామన్నమాట. ఆకు తీసి శుభ్రం చేసి ఈ మునగాకు ఫ్రై చేసాం. మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు ఉన్నవాళ్ళు ఇది తింటే మంచిది కదా. ఇది తిన్న తర్వాత కూర నెక్స్ట్ డే కొద్దిగా కాళ్ళు రిలీఫ్గా ఉన్నాయి అనిపించింది. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి ఏమో అనిపించింది అనమాట. రెగ్యులర్గా తింటే వేడి చేస్తుంది. రెగ్యులర్గా కాకుండా వారానికి 1-2 సార్లు తినచ్చు. ఆషాఢం వచ్చినప్పుడు కంపల్సరీ ఈ మునగాకుతో ఏదో ఒకటి తింటారు. ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్కి రాకుండా చేస్తుంది. కాబట్టి ఆషాఢం అంటే వానాకాలం వస్తుంది కాబట్టి ఆ టైంలో మనకి జలుబులు, దగ్గులు రాకుండా చేస్తుంది.